హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలై మళ్ళా టీవీలోకి వచ్చాడు. వస్తూ టీవీలో ఏం చెప్తున్నాడంటే ఆహ్, నాకు నన్ను కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నా వెంట ఉన్నారు. అందరూ మీరు సుప్రీంకోర్టుకు ఎళ్ళేంత డబ్బులున్నాయంటే నా దగ్గర నేను వెళ్ళలేదండి. అంతా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. నేను అంత డబ్బులు నేను ఖర్చు పెట్టలేను. జిల్లా కోర్టులు కోర్టులు గాని అన్ని కోర్టులు కూడా వారే చూసుకున్నారు. ఆ యొక్క లాయర్ల టీమ్‌కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని బాధపడుతున్నాడు. కళ్ళెంబట నీళ్ళొచ్చినియి పాపం. ఎందుకంటే నేను ఎవరిని అనలేదు. ఈ 70 సంవత్సరంలో ఈ వయసులో నాకు ఈ ఈ బాధ నన్ను అనవసరంగా ఇరికిచ్చారు అని అన్నాడు. ఎవరు ఇరికిస్తారండి? కేఎస్ఆర్ గారు, కొమ్మినేని గారు. ఒక్కసారి మీరు 2 వారాల క్రితం కాలర్ రాజు అని అతను ఫోను చేసి, ఆడవాళ్ళ వల్లనే రాజ్యాలు పోయినాయని చెప్పి చరిత్ర చెప్తుంది. ఎన్టీ రామారావు గారికి లక్ష్మీపార్వతి గారు స్టెరాయిడ్స్ ఇచ్చారని మాట్లాడుతూ, అటువంటి భర్తను వదిలిపెట్టిన వచ్చిన ఆమెను దిగొచ్చి మీరు డిబేట్‌లు ఎందుకు పెడతారంటే, నువ్వేం మాట్లాడావు కొమ్మినేని ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎంత నీచంగా మాట్లాడావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకు. ఏం మాట్లాడతావు? నీకు ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మేము ఇంట్లో ఆడవాళ్ళంటే ఊరుకుంటావా నువ్వు? అసలు ఏంటి నీకు? అని మాట్లాడావు కదా! సభ్య సంస్కారం లేదా? అన్నావు కదా! మరి నువ్వు ఆ యొక్క కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడినప్పుడు తప్పు కృష్ణరాజు గారు మీరట్లా మాట్లాడకూడదు అని ఎందుకు గట్టిగా మాట్లాడావు? ఆ రోజు లక్ష్మీభారతిని అంటే ఎంత కోపం వచ్చిందో నీకు? మరి అమరావతి రాజధాని ప్రాంత మహిళల్ని వేశ్యలు అంటే నీకెంత కోపం రావాలి? ఆడవాళ్ళ పట్ల ప్రేమ చూపాలంటున్నావు గదా! ఆడవాళ్ళ పట్ల ప్రేమ, కరుణ కావాలి అట్లా తప్పు మాట్లాడకూడదన్నావు కదా! మరి ఆ రోజు ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? అంటే లక్ష్మీభారతి అంటే ఒకటేనా నీకు? ఇప్పుడు ఏడుస్తున్నావా? నేనేం తప్పు చేయలేదని. 70% 70లోనే పెద్ద చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటావు ఎందుకురా నువ్వు? నువ్వెక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడరా? ఆ! ఆయన 78 రాజకీయాలకు వచ్చి నువ్వు 78లో వచ్చుండొచ్చు వస్తే జర్నలిజంకి. నీలాంటి తప్పుడు పనులు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంత నీచంగా మాట్లాడలే. తన తనన్నా కూడా ఏం మాట్లాడదాయన. నేను నిరూపించుకుంటాను, ప్రజల దగ్గరికెళ్తాను, ప్రజలతో ఓట్లేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు, చేశాడు. అది నువ్వేంట్రా? ఎందుకు దొంగేడుపెందుకురా? నీ కర్మ నీది. నువ్వు అన్నావు, జైలుకెళ్ళావు. అంత దోలెందుకు నీకు? ఒక మహిళల పట్ల గౌరవం ఉండాలని జ్ఞానం ఉందా? మహిళల పట్ల జ్ఞానం ఉండదా? ఎందుకు ఉంచుకోవట్లేదు నువ్వు? లక్ష్మీ భారత్ ఒకటే మహిళ కాదు, భారత్ ఒకటే మహిళ కాదు. సమాజంలో, దేశంలో ఎన్నో కోట్ల మంది మహిళలున్నారు. వాళ్ళందరిని గౌరవించడం నేర్చుకో దుర్మార్గుడా. దొంగేడుపు ఏడవమాకు. ఇప్పటికైనా టీవీల్లో పద్ధతిగా, సక్రమంగా డిబేట్లు పెట్టు. పనికిమాలిన ఎదవలను తీసుకొచ్చి పనికి మాటలు మాట్లాడి నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడమాకు. ఆ రోజు ఏమన్నావురా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లి నీకెందుకురా అప్పుడు? లక్ష్మీభారతి ఎన్ని పెళ్లి ఏమేమి చేసుకోవచ్చు, అది ఆమె ఇష్టం, సొంత ఇష్టం. బుద్ధి లేదన్నావు. మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గురించి? ఎందుకు మాట్లాడాడురా? అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం కదా! అటువంటి ఎదవని జగన్మోహన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు నువ్వు? వాడి సంఖ్య ఎందుకు లాగుతున్నారు నువ్వు? కొమ్మినేని మీకో నీతి, ఎదుటోళ్ళకో నీతా? అటువంటి సన్నాసి పనికిరాని చెత్త ఎదవ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? ఆయన సంఖ్య ఎందుకు లాగుతున్నావు? తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అట్లా మాట్లాడకూడదని ఏ రోజైనా మాట్లాడావు నువ్వు? ఇప్పుడు లక్ష్మీబాద్ విషయంలో మాట్లాడుతున్నావు కదా టీవీ డిబేట్లో. మరి పవన్ కళ్యాణ్ గారు అట్లా అనకూడదని ఆయన వ్యక్తిగతది. ఆయన మనం అట్లా మాట్లాడకూడదు ఒక్కసారి అన్నావా? నీతి లేదు, జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఇంగిత జ్ఞానం లేని ఒక వెధవు నువ్వు. నీలాంటి వ్యక్తులు ఉండబట్టే సమాజం ఇట్లా నాశనం అయిపోతుంది. తెలుగు గమనించండి. ఈ నీతి లేని ఎదవ ఏదో తప్పు జరిగిపోయింది, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు నన్ను అని బాధపడుతున్నాడు సాక్షి టీవీలో అండి. ఇటువంటి నీచులు ఇంకొకసారి టీవీల్లోకి వచ్చి అటువంటి ఛానల్స్ని చూడకండి. అటువంటి ఎదవల్ని పట్టించుకోవద్దు. అటువంటి దుర్మార్గుల్ని మీరు ఎండగడుతూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ పెట్టండి దయచేసి. వాళ్ళకి బుద్ధి వస్తుంది సన్నాసులకి.
బుద్ధి తెప్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై హింద్.